అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సాయి భగీరథ్ కేసులో మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఎవరెవరైతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల పైన కేసులు నమోదు చేస్తున్నారు. దాదాపు 300-400 ఐడీలను ఆల్రెడీ పోలీసులు వెరిఫై చేసిరట. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్ గ్రూప్లలో వాట్సాప్ మెసేజ్లు, వాట్సాప్లో స్టేటస్లు, రకరకాలుగా మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఒక మైనర్ అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు. ఒక మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలను చాలా దారుణంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొంతమంది ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఎట్లా పెడుతున్నారు అంటే బాయ్ ఫ్రెండ్ 1, బాయ్ ఫ్రెండ్ 2, బాయ్ ఫ్రెండ్ 3, ఆ అమ్మాయి మద్యం తాగుతుంది, ఆ అమ్మాయి కారు నడుపుతుంది, ఆ అమ్మాయి ఏదో చేస్తుందని చెప్పి రకరకాలుగా మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం. ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. మరి ఆ అమ్మాయి తప్ప, అబ్బాయి తప్ప, ఏం జరిగింది, ఏం కథ, బండి సంజయ్ కొడుకు నిజంగానే నిజాయితీ పరుడా, ఆ అమ్మాయిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, ఏం కథ అనేది తెలుస్తుంది. ఆ అమ్మాయి మేజరా మైనరా అనేటటువంటి విషయం కూడా విచారణలో బయటపడుతుంది. అంత తొందర ఎందుకు? టకాటక ఫోటోలు పెట్టడం ఎందుకు సోషల్ మీడియాలో? అసలు సోషల్ మీడియాలో ఫోటోలు రిలీజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరనేది తెలియాలి ఫస్ట్. ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్నాయి. మీ ఇంట్లో ఆడపిల్లకైతే గట్టే పెడతారా ఫోటోలు? మీ ఇంట్లో ఆడపిల్లకి ఇట్లనే ఈ విధమైనటువంటి ఘటనే జరిగితే మీరు సోషల్ మీడియాలో ఫోటోలు గిట్టే పెడతారా? ఒక మైనర్ అమ్మాయి మేజర్ కూడా కాదు, ఆమె ఫోటోలను చాలా దారుణంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం. ఇప్పుడు ఆ అమ్మాయి బ్రీజర్ బాటిల్ పట్టుకున్నది, తప్ప? బ్రీజర్ బాటిల్ పట్టుకుంటే అమ్మాయి తాగుతున్నట్టు ఏమైనా ఫోటో ఉందా? ఆ అమ్మాయి ఏడో పబ్బు కాడ కూర్చున్నది, పబ్బులో కూర్చున్నది, ఆమె ముందు మందు బాటిల్ ఉన్నాయి, ఆ అమ్మాయి కూర్చున్నటువంటి ఫోటో మాత్రమే ఉంది, తాగుతున్నట్టు ఫోటో లేదు. కూర్చుంటే తప్ప? లేకపోతే ఆ అమ్మాయి భగీరథకి అన్నం తినిపిస్తుంది, అన్నం తినిపిస్తే తప్ప? ఆ అమ్మాయి కళ్ళు తాగుతుంది, కళ్ళు మనం ఏమంటారు, తెల్లకళ్ళు అంటాం కదా మనం, తాటికళ్ళు తాగుతున్నటువంటి వీడియోలు పెట్టి ఈ అమ్మాయి కళ్ళు తాగుతుంది, ఈ అమ్మాయి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అనేటటువంటి ఇలాంటి ఆడియోలు పెట్టి ఆ అమ్మాయిని దెబ్బతీసేటటువంటి విధంగా, ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసేటటువంటి విధంగా వీడియోలు చేయడం. తెలంగాణ కల్చర్ కళ్ళు తాగడం ఏముంటుంది? తెలంగాణ కల్చర్ మా ఊళ్ళే మా తమ్ముడు కూడా తాగుతాడు, చిన్నపిల్లలకు చిన్న గ్లాస్ పోస్తారు అట్లా. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒక రూమ్లో కూర్చుంటే వీడియో తీస్తున్నారు. ఆ అమ్మాయి కారులో కూర్చుంది, పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఒక ఫంక్షన్కు పోయింది, ఫంక్షన్కు పోయినటువంటి ఫోటోలు రిలీజ్ చేసి ఆ అమ్మాయి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేయడం, ఫోటోలు వైరల్. సిగ్గుశరం ఉండాలి కదా వైరల్ చేసుకోనికి. అమ్మాయిలకు ఫ్రెండ్స్ ఉండరా? అబ్బాయిలకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండరా? అంటే ఫ్రెండ్స్ ఉన్నా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఉన్నా కూడా మీరు ఈ విధంగానే అంటగడతారా? ఈ విధంగానే సోషల్ మీడియాలో పెడతారా? అట్లా ఇప్పుడు బండి సంజయ్ కొడుకు మొత్తం తప్పు చేసిండు, బండి సంజయ్ కొడుకు అమ్మాయిని మొత్తం ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి విషయాన్ని ఎవరు చెప్తలేరు కదా, ఎవరు అంటలేరు కదా. బండి సంజయ్ కొడుకు నిజంగా తప్పు చేయకపోతే మరి నిన్న పోలీస్ విచారణ ఎందుకు రాలేదు? బండి సంజయ్ కొడుకు ఢిల్లీకి వారిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఏదో తప్పు చేసిన అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి విషయం ఇంకా పూర్తి స్థాయిలో ఎవరు చెప్పలేదు, ఇంకేం బయటికి రాలేదు, విచారణ జరుగుతున్నది, ఇంక ఇన్వెస్టిగేషన్ కాలేదు. అమ్మాయి స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేశారు, ఇంకా బండి సంజయ్ కొడుకు స్టేట్మెంట్ ఎక్కడ కూడా రికార్డ్ కాలే. గంత తుత్తరే ఎందుకు సోషల్ మీడియాలో? ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా సోషల్ మీడియాలో బండి సంజయ్ కొడుకుకు సపోర్టివ్గా వీడియోలు. బండి సంజయ్ కొడుకు మంచోడే కానీ ఆ అమ్మాయే ఇబ్బంది పెట్టింది. మైనర్ అమ్మాయికి ఏం తెలుస్తుందండి? మైనర్ అమ్మాయికి ఏం తెలుస్తుంది? నిన్న ఒక సీసీటీవీ ఫుటేజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆ అమ్మాయి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఫామ్ హౌస్ లోపలికి పోయింది అని చెప్పి, పక్కన బండి సాయి భగీరథ్ కూడా కూర్చున్నాడు అమ్మాయి పక్కన. ఫస్ట్ దిగింది బండి సాయి భగీరథే కారులో నుండి, ఆ తర్వాత సాయి భగీరథే వచ్చి అమ్మాయి డోర్ తీసి దించిండు, అమ్మాయి దిగింది. ఆ దిగిన తర్వాత మరి ఫామ్ హౌస్లో ఏం జరిగింది ఇంకా మనకు తెలియదు. అంటే అమ్మాయి డ్రైవింగ్ చేసి ఫామ్ హౌస్ లోపల తీసుకోపోతే అమ్మాయే భగీరథ్ని తీసుకుపోయినట్ట, ఆ అమ్మాయే భగీరథ్ని ఇబ్బంది పెట్టినట్ట, ఏందన్నట్టు మీ వర్షన్ ఏంది? ఆ అమ్మాయి భగీరథ్కి అన్నం తినిపిస్తుంటే ఇక ప్రేమగా అన్నం తినిపిస్తుంది, అన్నం తినిపించిన తర్వాత ఏమైనా చేసిరేమో తెలియదు కదా. మీరు ఫస్ట్ ఎట్లా అనుకుంటారు? అమ్మాయే తప్పు చేసిందని చెప్పి చెప్పడానికి మీరెవరు? ఆ అమ్మాయే భగీరథ్ ఇబ్బంది పెట్టిందని చెప్పడానికి మీరెవరు? న్యాయస్థానమా మీరు?
మరి న్యాయస్థానము చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, పోలీసులు డిసైడ్ చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిర్రు, సిట్టు డిసైడ్ చేస్తారు. కొంతమంది మీడియా ఛానల్లో బండి సంజయ్కి అవుట్ రైట్ పనిచేస్తారు. అమ్మాయి భాగవతం బయటపడ్డది, అమ్మాయి అడ్డంగా దొరికిపోయింది, అమ్మాయి అట్లా అమ్మాయి ఇట్లా అని చెప్పి ఒక మైనర్ అమ్మాయిని చాలా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ అమ్మాయి ఆల్రెడీ 2-3 సార్లు చనిపోవడానికి కూడా సిద్ధమైందట, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డదట ఈ బండి సాయి భైరత్ వల్ల. అలాంటి అమ్మాయి సాయి భైరత్ నన్ను ఇబ్బంది పెట్టిందని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే ఆ అమ్మాయి పైన బండి సంజయ్ కొడుకు ఉల్టా కేసు పెడతాడు. ఉల్టా కేసు పెట్టడమే కాకుండా ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పి కోర్టులో బండి సాయి భైరత్ బెయిల్ పిటిషన్లో దాఖలు చేస్తాడు. ఆ అమ్మాయిని ఆల్రెడీ ఇబ్బంది పెట్టి ఇంకా అమ్మాయిని రకరకాలుగా ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు. ఆఖరికి అమ్మాయి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం మీకు అర్థమైతలేదు. ఆల్రెడీ 300-400 మంది పైన కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఎవడెవడైతే సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు పెట్టిరో పోక్సో కేసు ఎదుర్కొంటే బయటకు రావడం చాలా కష్టం, చాలా సెన్సిటివ్ కేసు ఇది. మీరు బాగా యాద పెట్టుకోరి. చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఒక మైనర్ అమ్మాయి తన అంగీకారంతో తనకు అన్నీ తెలిసి తప్పు చేసినా కూడా చట్టం పరిగణంలోకి తీసుకోదు. మైనర్ అమ్మాయి అన్నట్టే చూస్తుంది చట్టం. మైనర్ అమ్మాయి 18 ఏళ్ళు ఇంకా రాలేదు, 17 ఏళ్ళ అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి, ఆమె మైనర్ అమ్మాయి, ఆమెకి ఏం తెలియదు అన్నట్టే చూస్తారు. టీనేజ్ అండి, టీనేజ్ అంటే ఏంది? 17 ఏళ్ళు 16 ఏళ్ళు వాళ్ళకి ఏం తెలుస్తుంది? తొందరగా ఆకర్షణకు గురవుతారు, మానసిక ఒత్తిడికి గురవుతారు, బాగా ఇబ్బంది పడతారు. అవతల వ్యక్తి బాగా ఇబ్బంది పెడతానో లేకపోతే మానసికంగా బాగా వేధిస్తానో అమ్మాయిలకు పేరు ఆప్షన్ ఉండదు. మేజర్లకు ఏం తెలుస్తలేదు, మైనర్లకు ఏం తెలుస్తుంది? అట్లని ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఏదో తప్పు చేసిండు, బండి సంజయ్ కొడుకు అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ఎవరు అంటలేరు, ఎవరు అనట్లేదు. బండి సంజయ్ అన్న చెప్పిండు కదా కరీంనగర్ మీటింగ్లో, నా కొడుకు తప్పు చేసిన శిక్ష పడాల్సిందే, నా కొడుకు తప్పు చేయని నాతో చెప్పిండు. ఇన్ కేస్ తప్పు చేస్తే నేను ఒప్పుకోను, నేను క్షమించను, చట్టం అందరికీ సమానమైనటువంటి మాట కన్న తండ్రి చెప్పిండు. సోషల్ మీడియాలో మీకెందుకండి? మన ఇంట్లో ఆడపిల్లలకు జరిగితే మనం గిట్లనే ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తామా? సిగ్గు ఉండాలి కదా, ఏమన్నా బుద్ధి ఉండాలి కదా ఫోటోలు వీడియోలు వైరల్ చేసుకోనికి. ఒక మైనర్ అమ్మాయి గవర్నమెంట్ వాళ్ళే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పేరును బయట రిలీజ్ చేయరు. ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ కాపీలో అమ్మాయి పేరు కూడా రిలీజ్ కాదు తెలుసా? అంత జాగ్రత్త పడతారు ఒక మైనర్ అమ్మాయి అంటే. కానీ మనోళ్ళు సిగ్గు శరం లేకుండా అమ్మాయి ఫోటోలు వీడియోలు వైరల్ చేయడం, ఇంకా ఎంత దారుణం, ఎంత నీచానికి దిగజారిదంటే పైసలకు అమ్ముడు పోయి కొంతమంది అమ్మాయి బాయ్ ఫ్రెండ్ 1, బాయ్ ఫ్రెండ్ 2, బాయ్ ఫ్రెండ్ 3, 4, 5, 6 అని చెప్పి ఇట్లా ఇంత దారుణంగా అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా సోషల్ మీడియాలో ఫోటోలు పెడతా ఉంటే ఏందన్నట్టు? ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ కుంగిపోతురు, బాధపడుతురు. మొన్న సంజయ్ అన్న చెప్పిండు, సాయి భైరత్ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది, కన్న పేగు తల్లడిల్లిపోతుందని చెప్పిండు. మరి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మకు కన్న పేగు ఉండదా? తల్లడిల్లిపోదా? అమ్మాయి వాళ్ళ అమ్మ బాధపడదా? ఇబ్బంది పడదా? ఇలాంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుంటే బాధపడదా? సాయి భైరత్ మేజర్, ఆయనకు తెలియదా? 25 సంవత్సరాలు వచ్చినాయి, ఆయనకు తెలియదా? 25 సంవత్సరాలు వచ్చినాయి ఒక కేంద్ర మంత్రి కొడుకు. నేను ఇట్లా అమ్మాయిలను ఇబ్బంది పెట్టొద్దు, అమ్మాయిలతో నేను తిరగొద్దు, నా వల్ల మా నాయనకు చెడ్డ పేరు వస్తుంది, నా వల్ల మా నాయన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి విషయం ఒక రాజకీయ నాయకుని కొడుకుకు తెలియదా? ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆయనకు తెలియదా? పోనీ ఆ అమ్మాయి ఏడబడతాడు తీసుకుపోయింది అనుకో, ఎట్లా పోతావు? ఆమె మైనర్ అని తెలియదా నీకు? ఇవాళ ఏంది, ఇవాళ ఏజ్, ఆమె ఏజ్ ఇప్పుడు మేజర్ అని చెప్తున్నారు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 2008, 2010 ఉన్నది. 2008 అయినా కూడా మైనర్ అవుతుంది, 2010 అయినా మైనర్ అవుతుంది. 2008 అయితే ఇప్పుడు 2026కు మేజర్, కానీ ఆగస్టు వస్తే మేజర్ అవుతుంది. ఆగస్టులో ఆమె పుట్టినరోజు అమ్మాయిది. కానీ చాలా దారుణంగా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఏమనంటే ఒకటే, ఆ అమ్మాయి బ్రీజర్ తాగుతుంది, ఆ అమ్మాయి కళ్ళు తాగుతుంది, ఆ అమ్మాయి బర్త్డే పార్టీలకు పోయింది. అసలు ఏ సొసైటీలో బతుకుతున్నాం మనం? ఏ సొసైటీలో బతుకుతున్నాం? రీసెంట్గా మాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ పబ్బుకు పోయిండట. పబ్బుకు పోతే ఆ అమ్మాయి పక్కన వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ తీసుకెళ్ళిండు. వాళ్ళ బాబాయ్ వాళ్ళ మామ ఇద్దరు, ఆ అమ్మాయి ఉన్నది. ఒక అబ్బాయి వాళ్ళ లవర్, అమ్మాయి వాళ్ళ లవరు ఆ అమ్మాయికి ఫోన్ చేయడం, మెసేజ్ పెట్టి టార్చర్ పెట్టడం అన్నమాట, వాళ్ళిద్దరు ఎవరు అని చెప్పి. అంటే ఏ సొసైటీలో ఉన్నాం మనం? ఆ అమ్మాయి ఆఖరి మా బాబాయ్ మా మామయ్య అని చెప్పినా కూడా అబ్బాయి వింటలేడట. ఆఖరికి ఆ అబ్బాయి పైన కేసు పెడితే ఆ అబ్బాయిని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎందుకు ఆ అమ్మాయిని టార్చర్ పెడుతున్నావు అని చెప్పి.
అంటే ఇట్లా చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మైనర్ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండొచ్చు, ఆమె ఏదో మ్యారేజ్కో ఫంక్షన్కో పోయింది, ఫోటో దిగింది, వాళ్ళ అన్ననో తమ్ముడో ఫ్రెండో వాళ్ళ బాబాయో వాళ్ళ కుటుంబ సభ్యుడో ఎవరో వాళ్ళు ఉంటారు. లేదు లేదు లవర్ 1 లవర్ 2 లవర్ 3 అంటే అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా కాదా మీరు వివరించేది? అట్లా చేస్తారు ఎవరైనా? కోర్టు డిసైడ్ చేస్తారు, చట్టాలు న్యాయస్థానం డిసైడ్ చేస్తారు ఎవరు తప్పు చేసిరు, ఏం కథ, ఎవరిది తప్పు, అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ముందు ముందు తెలుస్తుంది కదా. అంతే తప్ప బండి సంజయ్ కొడుకుకు సపోర్టివ్గా వీడియోలు ఫోటోలు ఏంది? ఇంకోటి ఏదో మనం చూసినాం కదా, సిగరెట్ సంథింగ్ ఏదో చెప్పినావుగా నాకు, ఏదో సిగరెట్ వ్యాప్ అని చెప్పి ఏదో లైటర్ అట ఏదో సిగరెట్ అట. ఆ అమ్మాయి ఏదో కారులో కూర్చుంటే ఇక్కడ ఏదో పెట్టుకొని ఇట్లా వీడియో చేస్తున్నది. ఆమె తాగుతున్నట్టు కూడా లేదు, ఆ అమ్మాయి సిగరెట్ తాగుతున్నట్టు ఎక్కడ ఫోటోలు వీడియోలు లేవు. అసలు ఆ అమ్మాయిని సీక్రెట్గా వీడియోలు రికార్డ్ చేసింది ఎవడో తెలియాలి ఫస్ట్. ఆ అమ్మాయి కూర్చుంటే ఎవడో సీక్రెట్గా వీడియో రికార్డ్ చేస్తారు, ఆ అమ్మాయి నిలుచుంటే వీడియో రికార్డ్ చేస్తారు, ఆ అమ్మాయి బ్రిజర్ బాటిల్ పట్టుకున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తారు, ఆ అమ్మాయి పబ్లో కూర్చున్నప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తారు, ఆ అమ్మాయి భగీరథకి అన్నం తినిపించినప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తారు, ఆ అమ్మాయి ఇట్లా కళ్ళు ఇట్లా పట్టుకున్నది, కళ్ళుకు సంబంధించిన ఏమంటారు ఒక ఆకు ఉంటుంది, ఆకులో తాగుతాం కదా కళ్ళు, అట్లా ఆకు పట్టుకుంటుంది, వీడియో రికార్డింగ్ చేస్తారు. ఎవరు చేసింది వీడియో రికార్డింగ్? అమ్మాయికి తెలియకుండా వీడియో రికార్డ్ చేయడం ఎందుకు? ఆ అమ్మాయికి తెలియకుండా వీడియో రికార్డింగ్లు ఫోటోలు అన్నీ బయట పెట్టడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? రీజన్ ఏంది? ఏంది కారణం? ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరో అమ్మాయి పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ అన్నదమ్ములు అయి ఉండొచ్చు, వాళ్ళ కజిన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ మామయ్యలు అయి ఉండొచ్చు, బాబాయిలు అయి ఉండొచ్చు. మీ బుద్ధి ఏంది? గిట్లేనేనా? ఫోటోలు వీడియోలు కనబడితే లవర్ 1 లవర్ 2 గిదా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా పోస్టులు పెడతా ఉంటే ఏందన్నట్టు? ఇంకా కొంతమంది సో కాల్ జర్నలిస్టులు కొంతమంది బండి సంజయ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం అమ్మాయిదే తప్పు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదా, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సాయి భగీరథ్ని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒక సొంత కుటుంబ సభ్యుల లెక్క చూసుకున్నారు, బగి అని పిలిచారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అనుకొని పిలవచ్చు, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అనుకొని దగ్గరికి రానియొచ్చు. కానీ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టమని చెప్పి తల్లిదండ్రులు అయితే చెప్పరు కదా, నువ్వు మా అమ్మాయిని ఫామ్ హౌస్ తీసుకుపో ఇబ్బంది పెట్టుకో అని చెప్పి తల్లిదండ్రులు చెప్తారా? చెప్పరు కదా. ఫ్రెండ్షిప్లో సరే వెళ్తురేమో, బయటికి వెళ్తురేమో, ఇక్కడికి వెళ్తురేమో అనుకుంటారు తప్ప నువ్వు తీసుకుపోయి మా అమ్మాయిని ఆల్కహాల్ దాపించి ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పరు కదా. అట్లని బండి సంజయ్ కొడుకు తప్పు చేసినని నేను చెప్పట్లేదు, నేను ఎక్కడ కూడా చెప్పట్లేదు. సంజయ్ అన్న కొడుకు తప్పు చేసిన విషయం నేను ఎక్కడ మాట్లాడట్లేదు. కానీ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా ఎందుకు పోస్టులు పెట్టడం అని అంటున్నా. ఇప్పుడు తేజ్ 1 ఇండియా అని చెప్పి వాడు ఉంటాడు, తేజ్ ఇండియానో సంథింగ్ ఏదో ఉంటాడు, తేజ్ అనుకుంటా. ఆడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటాడు, వాడును వాళ్ళ నాయన ఇద్దరు షార్ట్ ఫిలిమ్స్ చేస్తారు. వాడు ఎవడేవాడు తేజ్ అని చెప్పి మన ఫోటో నేను చూపిస్తాగు. తేజ్ ఇండియా కదా మన పేరు, తేజ్ ఇగో ఒక్క నిమిషం. ఇగో వీడంతా లోఫర్ గాడంటే, వీడంతా హౌలేగాడు అంటే వీడేమన్నా మనిషేనా? వీడు ఏం చేస్తాడు? వీడు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేస్తాడు. వీడు యూట్యూబ్ ఛానల్లో వీడు ఏమని వీడియో చేస్తాడు తెలుసా? బండి సంజయ్ కొడుకు పైన హనీ ట్రాప్ జరిగింది, బండి సంజయ్ కొడుకుని ఆ మైనర్ అమ్మాయి ట్రాప్ చేసింది, 5 కోట్ల రూపాయల కోసం బండి సంజయ్ కొడుకుని ఇబ్బంది పెట్టిండని చెప్పి ఈ తేజ్ అనేటోడు వీడియోలు చేస్తాడు. ఈ తేజ్ అనేటోడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడు. ఆ పోరడు వాళ్ళ అయ్యా వీడిద్దరు వీడియోలు చేస్తారు. సిగ్గు శరం ఉండాలి కదా మీకేమన్నా. ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసినట్టు ప్రూవ్ అయిందా? ఆ అమ్మాయి బండి సంజయ్ కొడుకుని 5 కోట్ల రూపాయల కోసం ఇబ్బంది పెట్టినట్టు ఏమైనా ప్రూవ్ అయిందా? మీరు ఎట్లా చెప్తారా? ఆ అమ్మాయి బండి సంజయ్ కొడుకుని హనీ ట్రాప్ చేసిందనే విషయాన్ని ఈ తేజ్ అనేటోడు ఈడు ఎట్లా చెప్తాడు? మనం ఎవరు డిసైడ్ చేయడానికి? మనం ఎట్లా చెప్తాం డిసైడ్ చేయడానికి? మనం ఎవరు? అసలు ఏం జరిగింది ఏం కథ అనేది చట్టం న్యాయస్థానం ఉంటుంది, డిసైడ్ చేస్తారు, పోలీసులు డిసైడ్ చేస్తారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది ఏం కథ అనేది వాళ్ళు కదా డిసైడ్ చేయాల్సింది. కానీ వీళ్ళే సోషల్ మీడియాలో మొత్తం వీళ్ళే పోలీసులు, వీళ్ళే చట్టం, వీళ్ళే అంతా అమ్మాయి ఇదే తప్పు అని చెప్పి డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఇంత ఘోరం, ఇంత దారుణం. అసలు ఏం జరిగింది ఏం కథ అనేది తెలవాలే కదా, బయటికి రావాలే కదా. ఇప్పుడు ఈ తేజ్ అనేటోడు ఏం చేస్తాడు? అమ్మాయిదే తప్పు మొత్తం, పొలిటికల్ లీడర్ కాబట్టి ఆ పొలిటికల్ లీడర్ని దెబ్బతీసేటట్టు, పొలిటికల్ లీడర్ని ఇబ్బంది పెట్టేటట్టు రాజకీయ కుట్రీది అంటారు, రాజకీయ కుట్రనట. ఏం చెప్పాలి? అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఒక మైనర్ అమ్మాయి మేజర్ కూడా కాదు, ఆ మైనర్ అమ్మాయిలకు ఏం తెలుస్తుంది అండి? మైనర్లకు ఏం తెలుస్తుంది? మైనర్ అమ్మాయిలే కాదు మైనర్ అబ్బాయిలకు ఏం తెలుస్తుంది?
ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్, వీటికి ఎక్కువ వీళ్ళు లోనైపోతారు. 20 ఏండ్ల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళది లవ్ అనరు, వాళ్ళది జస్ట్ అట్రాక్షన్, ఇన్ఫాక్చువేషన్ అంటారు. ఒకరినొకరిని చూసి ఆకర్షణ అవుతారు అంతే. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం అనే తప్ప జెన్యూన్ లవ్ ఉంటుందా? ఈ సొసైటీలో 20 ఏండ్ల కంటే కింద 18 ఏళ్ళు నిన్నుడితోటే ఎంతమంది పెళ్లి చేసుకుని విడిపోతురు? ఎంతమంది పెళ్లి చేసుకుని విడిపోతురు? మా దోస్తు, మా మిత్రుడు పెళ్లి చేసుకున్న 2 ఇయర్స్కి మా మిత్రుడు విడిపోతే 2 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కలవక వాళ్ళు. ఇట్లా చాలా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. పెళ్లి చేసుకుని విడిపోతున్నటువంటి వాళ్ళు అండర్స్టాండింగ్ లేక చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తెలియకుండా కూడా కొంతమంది 17 ఏళ్ళు 18 ఏళ్ళు నిండకుండా కూడా పెళ్లి చేస్తున్నారు బయట. వాళ్ళ ఫ్యూచర్ ఏంది? తెలిసి తెలియక తప్పులు జరుగుతున్నాయి. అట్లా అని చెప్పి అసలు ఎవరు తప్పు చేశారు ఏం కథ అనేది చట్టం డిసైడ్ చేయాలి, న్యాయస్థానం డిసైడ్ చేయాలి. మనం కాదు. మనం ఎవరు డిసైడ్ చేయడానికి? ఆ అమ్మాయి తప్పు చేసింది, ఆ అమ్మాయి బ్రీజర్ తాగుతుంది, ఆ అమ్మాయి కళ్ళు తాగుతుంది, ఆ అమ్మాయి పబ్లో ఉన్నది, ఆ అమ్మాయి ఫోటోలు దిగింది, ఆ అమ్మాయి సీసీ కెమెరా ఫోటోస్ వచ్చింది, ఆమె ఫామ్ హౌస్కి భగీరథ్ని తీసుకోపోతుంది. మనం ఎవరు డిసైడ్ చేయడానికి? భగీరథు ఫామ్ హౌస్ దాకా ఆయనే కారు తోలింది కావచ్చు, ఆ తర్వాత అమ్మాయికి కారు ఇచ్చిందేమో నువ్వు నడపమని చెప్పి. ఎట్లా అనుకుంటావు? ఆ అమ్మాయి భగీరథ అడ్రస్ చెప్తుంటే అమ్మాయి తీసుకొని వచ్చిందేమో తెలియదు కదా. భగీరథే అమ్మాయికి చెప్తే అమ్మాయి కారు తీసుకొని ఫామ్ హౌస్ దాకా పోయిందేమో ఎవరికి తెలుసు? లేకపోతే అమ్మాయే తీసుకోపోయిందా? అమ్మాయే నిజంగా భగీరథ్ ఇష్టపడితే ఆమె కేసు ఎందుకు పెడుతుంది? అమ్మాయి ఇబ్బంది పడ్డది కాబట్టి కదా కేసు పెట్టింది. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. అట్లని మనం ఏదో భగీరథ్ మొత్తం తప్పు చేసినని అంటలేను, ఇక్కడ కూడా మాట్లాడతలేను. కానీ ఒక మైనర్ అమ్మాయి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం తప్పు.